హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం మన ఛానల్లో బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ప్లస్ మళ్ళీ పచ్చిమిర్చి కూడా అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా పోసుకొని అది వేడయ్యాక ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి రెండు వేసి దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అవి వేగేంత వరకు అలా కలపెడుతూ ఉండాలండి. అలానే కలపెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు మరియు అల్లం పేస్ట్ అనేది వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అవి దూరగా వేగిపోయాయండి. పసుపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసానండి. అది వేసాక రెండు మిక్స్ చేసుకోవాలండి. కలపెట్టుకోవాలి కొద్దిగా. అయితే అల్లం దూరగా వేగక ముందే బెండకాయలు మనం కట్ చేసుకున్న బెండకాయలు అనేవి అందులో వేసుకొని మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వేసేసాను. ఇక మళ్ళీ కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్లో కాదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. అది మొత్తం బెండకాయ అంటే కొద్దిగా జిగురు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ జిగురు అంతా పోయే వరకు అలాగే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలపెడుతూ ఉండాలండి. మూత అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. నేనైతే అలా అవంతా మిక్స్ అయ్యే వరకు కలపెడుతూ ఉన్నానండి. అడుగు అంటుకోకుండా కలపెడుతూ ఉండాలండి. అలాగే ఉంచితే మాత్రం అడుగు అంటుకుంటుందండి కంపల్సరీగా. అలాగే కలపెడుతూ ఉండాలండి కొద్దిసేపు. మొత్తం జిగురు అంతా పోయే వరకు అయితే అలాగే కలపెట్టుకుంటూనే ఉండాలండి. మూత ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. అలా పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా చూపెట్టానండి. మూత అయితే పెట్టుకోవద్దు, అలానే కలపెడుతూ ఉండాలి. చూడండి, కొద్దిగా జిగురు అనేది అలానే ఉంది ఫ్రెండ్స్. సో అందుకోసమే మనం హై ఫ్లేమ్లోనే కలపెడుతూ ఉండాలండి పెట్టుకొని. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలపెడుతూ ఉండాలండి. కారం అయితే ఇప్పుడు వేసుకోకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలండి. కారం అయితే ఇప్పుడే వేసుకోకూడదు ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అలాగే కలపెడుతూ ఉండాలండి. మీడియం అయితే పెట్టుకోకూడదండి. మీడియం అయితే కొంచెం లేట్ అయిపోతుంది. మళ్ళీ జిగురు అనేది కూడా చాలా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అలా కలపెడుతూనే ఉండాలండి. చూడండి, జిగురు అనేది అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటికి 5 మినిట్స్ తర్వాత కొద్దిగా తగ్గిపోతుందండి. చూడండి, అప్పటికి కొద్దిగా తగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. మన మూత పెడితే ఏమవుతుందంటే అది బెండకాయ అనేది మొత్తం ముక్కలుగా అయిపోయి ఇంత వేరే అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే నేనైతే ఇలా మూత పెట్టుకోకుండా బెండకాయ కావక్కే ఉండాలంటే ఇలా అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కూడా కర్రీ అనేది. జిగురు అయితే మొత్తం పోయిన తర్వాత కొద్దిగా కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం అయితే వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ కలపెడుతూ ఉండాలి. ముందుగానే కారం వేస్తే ఏమైపోతుందంటే అడుగైతే అంటుకుంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే జిగురు అంతా పోయిన తర్వాత కారం వేసుకొని కలపెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఆల్మోస్ట్ లాస్ట్కు కారం వేసిన తర్వాత అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అది కొద్దిగా వేగేంత వరకు అలా కలపెడుతూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత లుకింగ్గా ఉందో. కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. అదే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చివరిలో అయితే హై ఫ్లేమ్ పెట్టుకుంటే కారం వేసాము కదండి, అడుగైతే తొందరగా అంటుకుంటుంది. అందుకోసమే ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడైతే కొద్దిసేపు 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. టేస్టీగా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.